మూవీ చూడగానే పట్టలు నింపేసుకోవాలి, మూవీ పిచ్చెక్కిపోతుందన్నా. గుద్ద అలిపోయిందన్నా, బట్టలు నింపేసుకోవాలన్నా. ఇక మామూలు మనుషులు తీసిన మూవీ కాదన్నా, చూడకూడదు. కాకపోతే కొద్దిగా కట్ చేస్తే బాగుండేది, కొద్దిగా లెంత్ అనిపించింది. బట్ లెంత్ లేదు, అంతా ఎలక్ట్ ఉంది. లెంత కింద పగిలిపోద్ది, పైన కింద సినిమా ఉంది, తోపు పైన కింద ఊపు. రామ్ డాన్సర్, రామ్ హీరో స్మార్ట్ శంకర్. Oh, he's so stylish. He has done a very good job, I feel. Really good. డాన్స్ कैसे लगा? డాన్స్ बहुत చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సీన్ సూపర్, చాలా బాగుంది. సెంటిమెంట్ మా మమ్మీ డాడీ లవర్స్ సాంగ్ ఏంటో లిప్సీలు ఉన్నాయి, అబ్బా చాలా బాగున్నాయి. రియల్ గానే అబద్ధం రియల్ గోల్డ్ సీన్స్ ఏం లేవమ్మా ఆడ, అన్ని డైమండ్సే, అన్ని డైమండ్సే. గోల్డ్ కాదు, గోల్డ్ 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 పంచ్ పంచేసింది, యాంకర్ పంచేశారు. నో గోల్డ్ సీన్స్ లేవు 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 లేవు. ఒక్కటి సినిమా అంటే సిరిగిపోయింది. ఎగిరిన పేపర్ అంటే గుద్దాలు ఉంది నిజంగా. సినిమా చాలా వెల్యువేషన్స్ గుద్దాలు నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క సినిమా చూడండి, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. డైరెక్షన్ కొత్తగా అనిపిస్తుంది. రామ్ యాక్టింగ్ నిజంగా కొద్దిగా తగ్గిందా ఫీల్ వచ్చాయి, కానీ సంజయ్ దత్తో ఫైట్స్ ఉంటాయి భయ్యా, కూత ర్యామ్ నిజంగా కేజీఎఫ్ లో విలన్ ఉంటాడు, ఆ రకంగా అనిపించాను నిజంగా. చాలా చాలా బాగుంది. లాస్ట్ శివుని ఆ రిఫరెన్స్ ఎలా అనిపించింది బ్రో? నిజంగా అది వేరే లెవెల్ అన్నా నిజంగా. అసలు అంటే ఒక హిస్టారికల్ తీసుకోవడం అనేది ఆ మైండ్ సెట్ కి నిజంగా పూజ చేయడం చాలా నేర్చుకున్నాడు. చాలా నేర్చుకుని ప్రతి ఒక్క డైరెక్టర్ పూజ చేయడం నిజ దగ్గర నేర్చుకోవాలి మనసుకుంటున్నా. నిజంగా దయచేసి చెప్తాను, ఎవరు యూట్యూబ్ లో రాస్తే సినిమా బాగాలేదు కూర్చో మాత్రం దెంగతాడు నిజంగా, అంత బాగుంది.